చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య, చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య, కోర్కెలు తీర్చేవాడయ్య కోదండ రామయ్య, అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య. వారితే చక్రవర్తి అయి రాజ్యమునేలే రామయ్య, తండ్రి మాటకై పదవిని బదలి అడవులకేగెనయా, మహిలో జనులను కావగ వచ్చిన మహావిష్ణు అవతారమయ్య, ఆలిని రక్కసుడపహరించితే ఆక్రోశించెనయా, అసురుని ద్రుంచి అమ్మను తెచ్చి అగ్ని పరీక్ష విధించెనయ, సాగలి నిందకు సత్యము చాటగ కుల సతినే విడనాడెనయ, నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా, నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా, సత్యం ధర్మం త్యాగంలో అతనికి సరిలేరయ్యా, కరుణా హృదయుడు శరణను వారికి అభయమొసగునయ్యా, అందరి బంధువయ్యా భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్యా. నీ సాటిలో కాన ఎవరున్నారమ్మా, అమ్మమ్మ మాయమ్మ అమ్మ దుర్గమ్మ దుర్గమ్మ ఆదిశక్తి అమ్మ వారునివమ్మ దుర్గమ్మ, లోకాల నేలేటి లోకమాతవే దుర్గమ్మ, శోకాలు బాపేటి కల్పవల్లివే దుర్గమ్మ, ఇంద్రకీలాద్రిపై కొలువై నీవు భక్తులగా పాడుతున్నావు తల్లి, కృష్ణవేణి నది తీరమునందు కష్టాలు ఎడబాపే తురసాని నీవే, గనగాన గంటల్ల మోతల్లో నీవు ఘనముగా పూజలు అందుతున్నావు, అమ్మమ్మ మాయమ్మ అమ్మ దుర్గమ్మ దుర్గమ్మ ఆదిశక్తి అమ్మ వారునివమ్మ దుర్గమ్మ, లోకాల నేలేటి లోకమాతవే దుర్గమ్మ, శోకాలు బాపేటి
అష్టచేతులున్న అమ్మ భవానీ దుర్గమ్మ అష్ట సంపదలిచ్చే అనురాగవల్లి దుర్గమ్మ దీనులగా పాడే దివ్య రూపినివే దుర్గమ్మ ప్రాణకోటికి ఆధారము నీవే దుర్గమ్మ కోటి మాయల వల్ల దొరసానివమ్మా నీ సాటిలో కాన ఎవరున్నారమ్మా అమ్మమ్మ మాయమ్మ అమ్మ దుర్గమ్మ దుర్గమ్మ ఆదిశక్తి అమ్మ వారునివమ్మ దుర్గమ్మ లోకాల నేలేటి లోకమాతవే దుర్గమ్మ శోకాలు బాపేటి కల్పవల్లివే దుర్గమ్మ ఇంద్రకీలాద్రిపై కొలువై నీవు దుర్గమ్మ భక్తులగా పాడుతున్నావు తల్లి దుర్గమ్మ కృష్ణవేణి నది తీరమునందు దుర్గమ్మ కష్టాలు ఎడబాపే దొరసాని నీవే దుర్గమ్మ గనగాన గంటల్ల మోతల్లో నీవు ఘనముగా పూజలు అందుతున్నావు అమ్మమ్మ మాయమ్మ అమ్మ దుర్గమ్మ దుర్గమ్మ ఆదిశక్తి అమ్మ వారునివమ్మ దుర్గమ్మ లోకాల నేలేటి లోకమాతవే దుర్గమ్మ శోకాలు బాపేటి కల్పవల్లివే దుర్గమ్మ నువ్వు లేని ఈ జగమే లేదు దుర్గమ్మ నీ చలువ లేకుంటే మా బ్రతుకు లేదు దుర్గమ్మ నీకన్నా మాకింకా దిక్కెవరు లేరు దుర్గమ్మ నిన్ను నమ్ముకుంటే భయం ఇంకా లేదు దుర్గమ్మ నీ కరుణ మా పైన కురిపించవమ్మా మా తోడు నీడగా నీవుండవమ్మా అమ్మమ్మ మాయమ్మ అమ్మ దుర్గమ్మ దుర్గమ్మ ఆదిశక్తి అమ్మ వారునివమ్మ దుర్గమ్మ లోకాల నేలేటి లోకమాతవే దుర్గమ్మ శోకాలు బాపేటి కల్పవల్లివే దుర్గమ్మ అమ్మా చందనమే పూసిన ఒళ్ళు చూడు అమ్మా పున్నమి పుట్టిల్లు ఆ కళ్ళు చూడు అమ్మా ముక్కోటి మెరుపులా మోము చూడు అమ్మమ్మ ముగ్గురమ్మల మూల పుట్టమ్మ అమ్మా నిప్పుల్ని తొక్కిన నడక చూడు అమ్మా దిక్కుల్ని దాటిన కీర్తి చూడు వెయ్యి సూర్యుళ్ళై మెరిసిన శక్తిని చూడు మనుషుల్లో దేవుడి భక్తుని చూడు అమ్మా భవాని లోకాల నేలే ఓంకార రూపమమ్మ అమ్మా చందనమే పూసిన ఒళ్ళు చూడు అమ్మా పున్న
పున్నమి పుట్టిల్లు ఆ కళ్ళు చూడు అమ్మ ముక్కోటి మెరుపులా మోము చూడు అమ్మమ్మ ముగ్గురమ్మల మూల పుట్టమ్మ అమ్మ నిప్పుల్ని తొక్కిన నడక చూడు అమ్మ దిక్కుల్ని దాటిన కీర్తి చూడు 1000 సూర్యుళ్ళై మెరిసిన శక్తిని చూడు మనుషుల్లో దేవుడి భక్తుని చూడు అమ్మా భవాని లోకాల నేలే ఓంకార రూపమమ్మ అమ్మా చందనమే పూసిన ఒళ్ళు చూడు అమ్మా పున్నమి పుట్టిల్లు ఆ కళ్ళు చూడు అమ్మా ముక్కోటి మెరుపులా మోము చూడు అమ్మమ్మ ముగ్గురమ్మల మూల పుట్టమ్మ అమ్మా నిప్పుల్ని తొక్కిన నడక చూడు అమ్మా దిక్కుల్ని దాటిన కీర్తి చూడు 1000 సూర్యుళ్ళై మెరిసిన శక్తిని చూడు మనుషుల్లో దేవుడి భక్తుని చూడు అమ్మా భవాని లోకాల నేలే ఓంకార రూపమమ్మ అమ్మా చందనమే పూసిన ఒళ్ళు చూడు అమ్మా పున్నమి పుట్టిల్లు ఆ కళ్ళు చూడు అమ్మా ముక్కోటి మెరుపులా మోము చూడు అమ్మమ్మ ముగ్గురమ్మల మూల పుట్టమ్మ అమ్మా నిప్పుల్ని తొక్కిన నడక చూడు అమ్మా దిక్కుల్ని దాటిన కీర్తి చూడు 1000 సూర్యుళ్ళై మెరిసిన శక్తిని చూడు మనుషుల్లో దేవుడి భక్తుని చూడు
బేబీ గారు ఇది అలా ఇచ్చేయండి. అమ్మా భవాని లోకాల నేలే ఓంకార రూపమం అమ్మా చందనమే పూసిన ఒళ్ళు చూడు అమ్మా పున్నమి పుట్టిల్లు ఆ కళ్ళు చూడు అమ్మా ముక్కోటి మెరుపులా మోము చూడు అమ్మమ్మ ముగ్గురమ్మల మూల పుట్టమ్మ అమ్మా నిప్పుల్ని తొక్కిన నడక చూడు అమ్మా దిక్కుల్ని దాటిన కీర్తి చూడు
జడ అవడం జరిగిందన్న గురువు గారు దత్తుబాబు గారు మరి అదేవిధంగా అమ్మవారిని ప్రార్థిస్తూ ఆ యొక్క జరుపుకోవడం జరుగుతుంది. అందరూ చూడాలి. ఒక్కసారి పరిశ్రమ గట్టిగా చెప్పాలి. పరిశ్రమ చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య, చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య, కోటలు తీర్చేవాడయ్య కోదండ రామయ్య, అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య. శ్రీమాత్రే నమః. శ్రీ బలుశలమ్మ దేవ్యే నమో నమః. ఈ సమస్త జగత్తుని కూడా తన అనుగ్రహ దృష్టితో సర్వకాల సర్వావస్థలయందు కాపాడేటువంటి చక్కనైన తల్లి శ్రీ 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 బలుశలమ్మ అమ్మవారు. ఆ అమ్మవారి దివ్య దేవస్థానంలో వైశాఖ పౌర్ణమి మహోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజున అమ్మవారికి మా యొక్క బలుశలమ్మ పారాయణ సభ్యులు కరోనా సమయంలో లోక కళ్యాణార్థము లోక సంరక్షణార్థము 108 బిందులతో అభిషేకం చేస్తాం తల్లి అని మొక్కుకున్నారు. ఆ మొక్కుని ఇప్పుడు తీర్చుకున్నారు. అలాగే మన యొక్క నూతన బలుశలమ్మ ఆలయం నూతనంగా ప్రతిష్ఠ అయినటువంటి రోజున శ్రీరామనవమి రోజు, ఆ రోజును పురస్కరించుకుని ప్రతి సంవత్సరము కూడా వార్షిక మహోత్సవాన్ని చేసుకుంటాం. శ్రీరామనవమి రోజు ఇక్కడ ఆలయంలో ప్రతి సంవత్సరము కూడా చిత్రపటానికో రాముల వారి చిత్రపటానికో లేకపోతే మట్టి విగ్రహాలు తీసుకొచ్చి వాటికి ఆరాధన చేసి పానకం చలివిడి వానకం వడపప్పు నివేదన చేసి అవి భక్తులందరికీ పంచిపెట్టడం జరుగుతుంది. మా యొక్క చైర్మన్ గారు అలా కాదండి, ఇంత దేదీప్యమానంగా ఇన్ని రూపాయలు మనం ఖర్చు పెట్టుకుని ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నాం, కానీ సీతారాముల వారి విగ్రహాలు కూడా, ఎందుకంటే ఆ రోజు అమ్మవారి ప్రతిష్ఠ అయిన రోజున కనుక పంచలోహ విగ్రహాలు మనం ఏర్పాటు చేసుకుందామని ఆయనకి మనస్సులో సంకల్పం జరగడం, అనుకున్నదే తడువుగా మనకి ఎవరైతే 150 కేజీలతో సుమారు వెండి కవచాన్ని నిర్మాణం చేశారో ఆ శిల్పికి ఫోన్ చేయడం, వెంటనే ఆయన స్పందించి మనకి సుమారుగా 20 కేజీల బరువుతో ఆ పంచలో 24 కేజీల బరువుతో అమ్మవారికి సీతారామచంద్రుడు, ఆంజనేయ స్వామి, లక్ష్మణస్వామి ఈ విగ్రహాలను పంపించడం, అది ఎప్పుడు మనం ముహూర్తం సంప్రోక్షణ చేసి ఆలయంలో పెట్టుకుందాం అని అనుకునగా ఈరోజు వైశాఖ పౌర్ణమి అన్నమాచార్య జయంతి సందర్భంగా ఈ రోజున అమ్మవారికి ఎలాగా 108 కలశలతో అభిషేకం అనుకుంటున్నాం కదా, దానిలో భాగంగా ఈ స్వామివారికి కూడా సంప్రోక్షణ చేసి వీరికి కూడా 108 కలశలతో అభిషేకం చేద్దాం అని సంకల్పం చేసుకుని ఈ రోజున అమ్మవారి సమక్షంలో 108 నూతన కలశలతో అష్టోత్తర కలశస్నపన, అలాగే సీతారామచంద్ర స్వామి విగ్రహాలకి సంప్రోక్షణాది మహోన్నత కార్యక్రమాలు నిర్వహించుకుని, అలాగే మనం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేసుకున్నాం. భగవడానికి మరొక కారణం ఏమిటంటే మన యొక్క జగన్నాథపురం వాస్తవ్యులు వారి యొక్క బృందం, కోలాట బృందం కూడా ఈ రోజున ఆనంద్ భగవత్పాద యొక్క భజన సంఘం వారి చేత హైమావతి గారి యొక్క ఆధ్వర్యంలో వారి ఈ రోజున చక్కగా ఈ రోజున కోలాటం నిర్వహించారు. ఆ యొక్క వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇంకా ఎన్నో అద్భుతమైన పుణ్య కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడానికి అందరి యొక్క సహాయ సహకారాలు ఇవ్వాలని, ఈ లోకాన్నంతని కూడా సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. వారు అండి చైర్మన్ గారు అన్నాను, అలాగే అమ్మ మీరు తప్పనిసరిగా రావాలని మమ్మల్ని ఎంతో ఆహ్వానించి చాలా ప్రేమ మర్యాదతోటి మమ్మల్ని చాలా ఆధ్వర్యంగా చూసుకున్నారండి. ఇంతకన్నా మాకు ఇంకేం కావాలండి, ఆ తల్లి మాకు చాలా ఆశీస్సిచ్చారండి. మన తాడేపల్లిగూడెం గ్రామ దేవత శ్రీ 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 బలుశలమ్మ వారి యొక్క దివ్య క్షేత్రంలో ఈరోజు మహా అద్భుతమైన కార్యక్రమానికి మీరు శ్రీకారం చుట్టారు.
108 నూతన కలశాలతో అమ్మవారికి అభిషేకం చేయాలని చెప్పి మా పారాయణ సభ్యులు 40 నుంచి 50 మంది మాకు మహిళా సభ్యులు ఉన్నారు. ప్రతి శుక్రవారం సాయంత్రం ఊంజల్ సేవకు వచ్చే లలితా పారాయణం, అలాగే అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాలలో ప్రతి క్రమం తప్పకుండా వాళ్ళకి ఎన్ని పనులను వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. అలాగే వారు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి మేము 108 కలశాలతో అభిషేకం చేద్దామని చెప్పి అనుకుంటాం మాకు చెప్పారు. వారికి ప్రోత్సాహంగా ఈ కార్యక్రమాన్ని మేము శ్రీకారం చుట్టి ఈ రోజున అమ్మవారికి చిన్నమ్మవారికి 108 కలశాలతో సప్త నదీ జలాలు 7 నదులతో జలాలు తెప్పించి అమ్మవారికి సప్త నదీ జలాలతో అభిషేకం చేసాం. అలాగే ఈ రాములవారి చెట్టు రామ లక్ష్మణ సీత ఆంజనేయ స్వామి వారికి రామ చెట్టు కూడా మేము ఈరోజు సంప్రోక్షణ చేసి శాశ్వతంగా ఉండేలాగా అమ్మవారి గుళ్ళో పెడతాం. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజున మాకు అమ్మవారి యొక్క గుడి వార్చుకోవచ్చు. ఆ రోజున ఈ పూజా కార్యక్రమాలకి ఉంటాయి. అలాగే శ్రీరామనవమి విజయదశమి రోజుల్లో కానీ ఉగాది రోజుల్లో కూడా ఈ కార్యక్రమాలు చేయడానికి మాకు ఇది ఉంది. అట్లాగే ఈ జగన్నాథపురం నుంచి హైమావతి గారు ఎవరో నాకు తెలియదు. మేము అనుకున్న నిమిషం మేము ఇలాగ చేద్దాం అనుకుని నేను ఇంటికి వెళ్ళేటప్పటికి ఫోన్ రింగ్ అవుతుంది. ఎవరో అన్నోన్ నెంబర్ నుంచి నేను 4-5 సార్లు రింగ్ చేసి ఎత్తలేదు. తర్వాత ఎవరైనా ఎత్తితే నేను హైమావతి గారిని మా జగన్నాథపురం ఇలాగా కోలాటం భజన చేస్తాం, మీ గుడి దగ్గర చేయాలని ఉంది, మాకు అవకాశం కల్పించమని అన్నారు. ఇది నిజంగా అమ్మవారి యొక్క సంకల్పం. ఎందుకంటే మేము 108 కలశాలు ఈ విగ్రహాలకు సంపర్క్ష అనుకున్నాం, కానీ ఈ కోలాటం అనేది మా దృష్టిలో లేదు. కానీ అమ్మవారే హైమావతి గారి రూపంలో ఆవిడకి చెప్పి మాకు చెప్పడం నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే అమ్మవారే వాళ్ళకి తెలియపరిచింది. నా నెంబర్ కూడా ఆవిడ దగ్గర లేదు. ఎవరెవరినో అడగ ఎవరెవరు నెంబర్ ఇచ్చారంట. ఆ నెంబర్ బట్టి చేయటం, సరే మీరు రండి, మీకు అన్ని ఏర్పాట్లు మేము చూసుకుంటాం అని చెప్పి చెప్పడం రావడం జరిగింది. అలాగే భక్త జన మండలి ఈ యొక్క కోలాట మండలి అందరి సభ్యుల మహిళలకు కానీ మన భజన గురువు గారికి కానీ డోలకు ఇవన్నీ చేసి అందరూ కూడా నేను అందరికీ పాదవందనం చేస్తున్నాను. మరొక విషయం ఏంటంటే ఈ కార్యక్రమం అమ్మవారే మిమ్మల్ని పిలిచింది. ప్రతి సంవత్సరం మీకు విజయదశమి రోజు కానీ ఉత్సవాల్లో కానీ మళ్ళీ వైశాఖ పౌర్ణమి రోజున కంపల్సరీ మీకు 2 సార్లు మేము అవకాశం కల్పిస్తాం. మాకు కొమ్మగూడెం, అలాగే నీలాద్రపురం, అలాగే చాలా భక్త మండలి వాళ్ళు వచ్చి చేసి వెళ్ళారు. వాళ్ళకి అవకాశం ఉంటుంది, మీకు కూడా కల్పిస్తామని చెప్పి నేను ఈ అమ్మవారి తరపున మేము మీకు అందరూ చెప్తున్నాను. మరొకసారి ఈ 108 కలశాలకు వచ్చిన మహిళలందరికీ కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. కానీ ఇందులో ఏదైనా తప్పులు ఉన్నా, మేము ఏదైనా మీకు ఏదైనా సరైన సౌకర్యాన్ని కల్పించబోయినా మమ్మల్ని మా కమిటీని క్షమించాలని కోరి పాదస్తున్నాను. జై బల్సం తల్లి. ఈరోజు మన గ్రామ ఎల్వేల్పు శ్రీ 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 బలుసులమ్మ అమ్మవారి దివ్యక్షేత్రంలో చక్కటి కార్యక్రమాలు మన చైర్మన్ గారి యొక్క ఆధ్వర్యంలో వారు సంకల్పించినటువంటి, అలాగే మా ఎవరైతే మహిళామణులు మా అమ్మవారి యొక్క నిత్య పారాయణం చేసేటువంటి మహిళామణులు అందరూ సంకల్పించినటువంటి ఈ కార్యక్రమం, అదేవిధంగా ఈ సంప్రోక్షణ ఏదైతే సప్తనదీ జలాలతో చేయాలి అని వాళ్ళు అన్న వెంటనే మా చైర్మన్ గారు అలా కాదు, సప్తనదీ జలాలతో మనం ఏదో ఎక్కడి నుంచో పట్టుకొచ్చి పోయడం కాదు, డెఫినెట్గా మనం కొత్త కలశాలని తెప్పించి కొత్త కలశాలతోటి చేయాలనేటువంటి వారి సంకల్పం. మేము అనుకున్నదే తడుగా 1-2 ఒడిదుడుకులు వచ్చినా కానీ మేము అనుకున్న 108 కలశాలు రావడం. మేము 8 గంటల కార్యక్రమం అనుకున్నాం, 9 గంటలకు స్టార్ట్ చేయాలనుకున్నాం, కానీ అప్పటికి 63 మందే వచ్చారు. ఎలాగే ఈ కలశాలన్నీ ఏ విధంగా బయటకు ఊరేగింపుగా తీసుకెళ్ళడం అని మేము మనసులో ఉన్నాం. కానీ అవి ఆ కలశాలు ఎత్తే టైంకి ఎవరైతే మహిళా మణులు తీసుకునే టైంకి పూర్తిగా మొత్తం కలశాలన్నీ కూడా తీసుకెళ్లేదానికి మహిళా మణులు అందరూ కూడా సంపూర్ణంగా వచ్చారు. నిజంగా ఇది అమ్మవారి మహిమే. మేము ఎప్పుడైతే లెక్క పెట్టినప్పుడు 63 మందే ఉన్నారు, కానీ కలశాలు ప్రారంభించి నెత్తి మీద పెట్టుకుని ప్రారంభం చేసేటప్పటికి మొత్తం 108 కలశాలు కూడా పూర్తిగా మహిళా మణులు తీసుకుని ఊరేగింపుగా వెళ్ళడం రావడం. ఈ కార్యక్రమం ఎంత లేట్ అయినా నిజంగా మీరందరూ నిలబడి ఈ కార్యక్రమం చేస్తున్నందుకు మేము ప్రత్యేకమైనటువంటి మా కమిటీ తరఫున, మా చైర్మన్ గారి తరఫున, అందరి తరఫున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుస్తూ మీకు కాసేపట్లో